మే నెలలో మనకి శుభ తిథులు ఏమిటి, శుభమైనటువంటి రోజులు ఏంటి, పండుగలు ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి మే 1 నుంచి గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఉగాది అనేటటువంటిది 9వ తేదీన మనకి ఏప్రిల్లో వచ్చేసింది. అక్కడి నుంచి మనకు చైత్రమాసం ప్రారంభించింది. మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం వచ్చేసింది, శోభకృతనామ సంవత్సరం వెళ్ళిపోయి. ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో మనకి జరగబోయేటటువంటిది ఏంటంటే చైత్రమాసంలో అష్టమి రోజు నుంచి మనకి 1వ తేదీ ప్రారంభమైంది. ఈ రోజున మేడే కార్మిక దినోత్సవం మే 1 కాబట్టి. అలాగే ఆ రోజు బుధాష్టమి, నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అన్నమాట. 1 నుంచి 12వ తేదీ వరకు కూడా మనకి మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర క్షేత్రం, మమలేశ్వర క్షేత్రం అనేది ఓంకార ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకారేశ్వరుడు, మమలేశ్వరుడు. అక్కడ నర్మదా నదీ తీరంలో మనకి 12 ఘాటీలు ఏర్పాటు చేశారు. ఎక్కడ పడితే అక్కడ దిక్కండి, అక్కడికి వెళ్ళి పుష్కర స్నానం చేస్తే సర్వ పాపాలు కూడా పోతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మరి ఆ శుద్ధ స్ఫటికమైనటువంటి నీళ్లు ఉంటాయి అక్కడ. అక్కడే మనకి సాలగ్రామాలు కూడా దొరుకుతాయి. పరమ పవిత్రమైనటువంటి నది నర్మదా నది. అలాగే బుధాష్టమి, ఆ రోజు బుధుడి బాధలతో ఎవరైతే బుధగ్రహ దోషాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ బుధగ్రహ శాంతి మనం చేయించుకోక్కర్లేకుండా ఆ రోజు కనుక బుధుడిని మనం ఆరాధించినట్లయితే మనకి బుధుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. లేకపోతే 2వ తేదీ వచ్చేసరికి మనకి చైత్ర బహుళ నవమి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఆ రోజు బాగుంది. మరి రేలంగి మనకి మంటలాంబ అమ్మవారి యొక్క పెద్ద సేవ జరుగుతుంది. అంటే గ్రామ దేవతల సేవది. తణుకు దగ్గర ఉన్నటువంటి రేలంగి గ్రామం ఉంది, అత్తెల దగ్గర. అక్కడే కాకుండా ఇతర ఊర్లలో కూడా ఈ యొక్క గ్రామ దేవతల యొక్క సేవ జరుగుతుంది. కాబట్టి అమ్మవారికి ఆరాధన చేసుకున్నారు. ఇక 3వది మనకి బహుళ దశమి. ఆ రోజు ఇంకా మనకి ఇవి రాలేదు కాబట్టి, గురుమూఢమి రాలేదు కాబట్టి శుభముహూర్తం, ఏదైనా శుభకార్యాలు మనం చేసుకోవచ్చు. 4వ తేదీ వచ్చేసరికి డొల్లుకర్తరి మతత్రయ ఏకాదశి. ఈ రోజున ఏకాదశి రోజున మనం ఉపవాసం ఉండాలి. చక్కగా ఉపవాసం ఉండి కనుక మనం శ్రీ మహావిష్ణువుని కనుక మనం సామాన్య పద్ధతిలో పూజ చేసుకుంటే సరిపోతుంది. అష్టోత్తరంతో కానీ సహస్రనామార్చన, విష్ణు సహస్రం చదువుకుంటే సరిపోతుంది. ఇక 5వ తేదీ నుంచి గురు మౌఢ్యమి ప్రారంభం. ఈ రోజు నుంచి ఇంకా శుభముహూర్తాలు ఉండవు. పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద పెళ్లి చూపులకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పెళ్ళిళ్ళు చేయరు, ఏ శుభకార్యాలు చేయరు అన్నమాట. కాబట్టి ఈ నిత్య పూజలు మాత్రం మీరు ఇంట్లో చేసుకునేటటువంటివి మామూలుగా చేసుకోవచ్చు. ఇక 6న మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజున శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేసుకోవచ్చు, నువ్వుల నూనెతో చక్కగా ఉంటుంది. ఇక 7వ తేదీన మనకి బహుళ చతుర్దశి. ఆ రోజున సామాన్య పూజ చేసుకోండి, శుభకార్యాలు ఏమి లేవు. 8న అమావాస్య. చక్కగా రేలంగి మంటలాంబ అమ్మవారి యొక్క తీర్థం జరుగుద్ది ఇక్కడ. కాబట్టి మనకి ఈ అమావాస్య రోజున మనము జోగులాంబ అమ్మవారి గుళ్ళల్లో మనకి అలంపురంలో అమావాస్య హోమాలు అవన్నీ చేస్తున్నారు. హోమాలు ఏమీ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ చక్కగా మీకు దగ్గర ఉన్నటువంటి శక్తి పీఠాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి పెట్టుకోవచ్చు. అలాగే ఇక మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాల్లో అమ్మవారి దర్శనం అనేటటువంటిది చేసుకోవచ్చు. లలిత సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఇక 9న వైశాఖ మాసం వచ్చేసింది. చైత్రమాసం అయిపోయింది అమావాస్యతో. వైశాఖ శుక్ల పాడ్యమి. ఆ రోజు చంద్ర దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. అలాగే 10వ తేదీన అక్షయ తృతీయ, మరి సింహాచల చందనోత్సవం జరుగుతుందన్నమాట. అంటే ఈ రోజున బంగారం కొంటారు చాలామంది ఆడవాళ్ళు. పోనీ ఈ రకంగా అయినా ఆడవాళ్ళకి భర్తలు కొనిపెడతారు కాబట్టి మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా ఆ రోజున కొంటే ప్రతిరోజు కొంటారు అనేటటువంటిది మాత్రం మూఢనమ్మకం. ఆ రోజున కొంటే ఏమి డబ్బులు కొనడం ఏమీ రావన్నమాట. కానీ మీరు కొనుక్కోండి చక్కగా, ఎందుకంటే భర్తలు పాపం ఇవ్వండి, ఆడవాళ్ళు అడుగుతున్నారు కాబట్టి. ఇక ఆ రోజునే సింహాచల క్షేత్ర చందనోత్సవం. మనకి విశాఖపట్నం దగ్గర సింహాచల క్షేత్రం ఉంది. తర్వాత అక్కడ నరసింహస్వామి వారు, వరాహ నరసింహస్వామి వారి యొక్క ఇది. కాబట్టి అక్కడ చందనాన్ని
తీస్తారనమాట. సంవత్సరం పాటు చందనంతో ఉన్నది ఆ రోజున చందనం తీస్తారు. మరి వెళ్ళి ఆ రోజు మీరు సింహాచల దర్శనం చేసుకోవచ్చు. ఇక 11 వచ్చేసరికి మరి వేసవకాలం కాబట్టి నిజకత్రి ప్రారంభమైపోయింది. మామూలుగా పూజలు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 11, 12 చవితి పంచమం కాబట్టి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోండి. ఇక 12వ తేదీ అత్యంత పవిత్రమైనటువంటి దినం ఆ రోజు వైశాఖ శుక్ల పంచమి రోజున జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు పుట్టినటువంటి రోజు. ఆ రోజు శంకర జయంతి, శ్రీ శంకర జయంతి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క పూజ చేసుకోవాలి. ఆయన్ని స్మరించుకోవాలి. కనీసం ఆయనకు ఒక దీపారాధన చేసి ఆయన దర్శించుకోవడం ద్వారా మనకి జగద్గురువు ప్రపంచానికి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆది గురువు కాబట్టి ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి రూపంలో వచ్చారు. కాబట్టి గురు పరంపర గురువు ఆశీర్వాదం కావాలంటే ఆ రోజు ఖచ్చితంగా జగద్గురువుల యొక్క ఆరాధన చేసుకొని తీరాలి మనం. అలాగే 13వ తేదీ వచ్చేసరికి మనకి శుక్ల షష్ఠి. ఆ రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం పూజ చేసుకోండి. 14న వృషభ సంక్రమణం, మరి వైశాఖ శుక్ల సప్తమి. ఆ రోజు నార్మల్ పూజ చేసుకోండి, విశేషంగా ఏమి లేదు. ఆ తర్వాత 15వ తేదీన వచ్చేసరికి మళ్ళీ బుధాష్టమి వచ్చింది. కాబట్టి ఆ బుధాష్టమి రోజున బుధుడి యొక్క దీపారాధన చేసి బుధుడికి చక్కగా పచ్చని ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని, ఆ తర్వాత పెసల్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవచ్చు. బుధుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం ద్వారా మీకు బుధాష్టమి బుధుడి యొక్క అనుగ్రహం పొందుతారు మీరు. అలాగే 16, 17 దగ్గరికి వచ్చేసరికి అష్టమి నవములు నిత్య దీపారాధన మామూలుగా దేవుని ఆరాధన మీరు చేసుకోండి అమ్మవారికి. అలాగే 18వ తేదీ వచ్చేసరికి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినం. కేవలం వైశ్యులకే కాదు, జగన్మాత అయినటువంటి ఆ ఆదిపరాశక్తి వాసవి కన్యకా పరమేశ్వరి రూపంలో వెలిసింది. పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మా పెద్దమ్మగారి ఊరది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి మేము వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత పెద్ద బంగారపు విగ్రహాన్ని పెట్టారు. మరి ఆ అమ్మవారు అక్కడే వెలిసింది పెనుగొండలో. కొంతమంది అక్కడ కాకుండా మురమలలో వెలిసింది ఆ పక్కనని చెప్పేసి స్వార్థపరులైనటువంటి కొంతమంది స్వామి ఒకతను అలా చెప్పుకొని ప్రచారం చేశాడు. అయినప్పటికీ ప్రచారం చేస్తే ఏమవ్వదు కాబట్టి మనకి పెనుగొండలోనే అమ్మవారు వెలిసింది. ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆదిపరాశక్తి అవతారం కాబట్టి ఆ రోజున అందరం కూడా మనం అమ్మవారికి పూజలు చేసుకోవాలి. ఇకపోతే మరి 18వ తేదీన అయిపోయింది. 19న మతత్రయ ఏకాదశి. ఆ అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం చేసుకోవాలి. ఆ రోజు ఇంట్లో చేసుకోవచ్చు. అన్నవరం వెళ్ళగలిగే ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం కళ్యాణం అవి చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం 20వ తేదీ 21, 22 తేదీలు వచ్చేసరికి మామూలు నార్మల్ ద్వాదశ, త్రయోదశ దినాలు నార్మల్ శుభకార్యాలు చిన్నవి చేసుకోవచ్చు. గురు మూఢంగా నడుస్తుంది కాబట్టి పెద్దగా వివాహాలకి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఏం చేయకూడదు. 23వ తేదీ వచ్చేసరికి పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజున విశేషంగా మీరు చక్కగా గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకోండి. అలాగే లలితా సహస్రం చేసేటటువంటి వాళ్ళు లలితా సహస్రం చేసుకోండి. విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం లేదా విష్ణు సహస్రం చదివేటటువంటి వాళ్ళు విష్ణు సహస్రం చేసుకోండి. ఇంట్లో మరి మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ పౌర్ణమి రోజున మీకు అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మీకు జరుగుతాయి. ఆ తర్వాత 24, 25 దగ్గరికి వచ్చేసరికి రోహిణీ కార్తె నార్మల్ రోజులు. ఇక నిత్య దైవారాధన తప్ప మీకు ఇంకేం ముహూర్తాలు లేవు. మళ్ళీ అలాగే 26 దగ్గరికి వచ్చేసరికి మూలా నక్షత్రం అమ్మవారికి పూజ చేసుకోండి. 27న వచ్చేసరికి సంకటహర చతుర్థి, నెహ్రూ జయంతి ఆ రోజు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ రోజు మనము సంకటహర చతుర్థి వినాయకుల వారికి ఆ రోజు వ్రతం ఉంటుంది. సంకటహర చతుర్థి వ్రతం అది చేసుకోండి. ఇక వ్రతం నియమాలతో చేసుకోలేనటువంటి వాళ్ళు గరిక గడ్డితో తీసుకొని ఈ యొక్క వినాయకుడిని ఓం గం గణేశాయ నమః, ఓం గం గణపతయ్యే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అర్చన చేసుకుని తర్వాత లడ్డూల్ని తీపి బూందీని నైవేద్యం కనుక చేసినట్లయితే పెట్టినట్లయితే మీకు ఈ యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే 28న కర్తరీ త్యాగం, కర్తరీ వెళ్ళిపోతుంది. 29 షష్ఠి, మరి 28, 29 తేదీల్లో ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకము ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం లేదా ఓం శరవణ భవ అనేది 108 మంత్రాలు చదువుకోండి.
అలాగే 30న సప్తమి, 31న అష్టమి. ఈ రోజున విశేషమైనటువంటి రోజులేం కాదు కాబట్టి మామూలుగా నిత్య దైవారాధన ఇది చేసుకోండి. ఈ విధంగా ఈ మే నెలలో వచ్చేటటువంటి శుభ రోజులు, శుభతిథులు, పండుగలు ఇవే అన్నమాట. శుభమస్తు.